నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ నిర్మల్ జిల్లా మామిడ మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి ఐక్యరెడ్డి మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో టాస్క్ ఫోర్స్ దాడులు 25 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం నిరుపేదలకు ఆసరాగా ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థలు శంషాబాద్ లో నిరుపేదలకు సరుకులు పంపిణీ చేసిన కింగ్స్ గ్రూప్ సంస్థ పెద్దపల్లి జిల్లాలో గోదావరి కనిలో రెడ్ అలర్ట్ పారిశ్రామిక ప్రాంతంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు ఇక డీటెయిల్స్కి వెళ్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని కంటోన్మెంట్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అదేవిధంగా సంజీవనగర్ ప్రాంతంలో బీజేపీ మహిళా నాయకురాలు మంజుల ఆధ్వర్యంలో రేషన్ షాప్ వద్ద క్యూ లైన్లో నిలిచిన వారికి అల్పాహారం అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ 5వ వార్డు అధ్యక్షుడు సతీష్ కుమార్ యాదగిరి శేఖర్ పాల్గొన్నారు భారత్ మాతాకి జై ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన ఈ కరోనా సందర్భంగా మరి ప్రజలందరూ అతలకుతలంగా మారిండ్రు మరి వారికి రోజు మరి తినే పరిస్థితి లేకుండా కావడం జరుగుతున్నది రోజుకు మరి ప్రభుత్వాలు మరి ఎన్నో ప్రకారంగా వాళ్ళకు సహకరించడం జరుగుతున్నది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ఎన్నో వారికి సహకారం చేసినా కూడా వారికి కొంతమందికి బీదలకు అందలేకపోతున్నాయి మరి వారికి నిత్యావసర పరికరాలు ఏవైతే భోజనం ఉంటుందో మరి మేము ఇవ్వడం జరుగుతున్నది వారి కూరగాయలు రైసు ఈ విధంగా వారికి ఇక్కడ మహేంద్ర హిల్స్లో కానీ కాకగూడలో కానీ మరి రోజు కంటోన్మెంట్ వార్డు 5లో ఎవరైతే పారిశుద్ధ చేసేవాళ్ళు కార్మికులు ఉంటారో మరి వారికి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు పొద్దున మన వీకర్ సెక్షన్ దగ్గర సంజయ్ నగర్ వీకర్ సెక్షన్ దగ్గరలో మరి రేషన్ షాప్ దగ్గర చాలామంది ప్రజలు లైన్లో నిలబడి పొద్దున 8 గంటల నుంచి మరి షాప్ 10 గంటలకు తెరుస్తారు అక్కడ దాకా మరి వారికి టిఫిన్లు లేవు ఏమీ లేకపోతే వాళ్ళకు టిఫిన్లు ఇచ్చి మరి ఛాయ్ ఇవ్వడం జరిగింది దీంట్లో మరి చాలామంది బీజేపీ కార్యకర్తలు పాల్గొని మరి ప్రజలకు సహకరిస్తున్నారు రోజు మరి తెలంగాణ ప్రెసిడెంట్ అయిన బండి సంజయ్ గారు మరి వారు బీద వాళ్ళకు ఏదో రకంగా వారికి సహకరించాలని పిలుపునివ్వడం జరిగింది మరి ఈ సహకారంలో మరి అదేవిధంగా ఈ డివిజన్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ అదేవిధంగా మహిళా యువ మోర్చ్ ప్రెసిడెంట్ అయిన మంజుల గారు మరి అదేవిధంగా మా బీజేపీ కార్యకర్తలు నరసింహ గారు రాజు గారు యాదగిరి శేఖర్ శ్రీనివాసు రమేష్ అంజన ఇలా అందరూ కార్యకర్తలు సహకరించి మరి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు మరి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన ఏదైతే దీపం కార్యక్రమం అయితే ఉన్నదో ప్రజలకు వారికి ఒక నమ్మకము దీపంతో వారి యొక్క బలము ఉంటుందని చెప్పి ఏదైతే వారు సందేశం ఇవ్వడం జరిగిందో ప్రజలందరూ ఒక దీపాన్ని పెట్టి మరి ప్రైమ్ మినిస్టర్ గారికి మనము తోడు ఉండాలని వారందరికీ మనవి చేస్తూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లిలో దాదాపు 250 మంది నిరుపేదలకు కింగ్స్ గ్రూప్ సంస్థల సహకారంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం నేతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కింగ్స్ గ్రూప్ సంస్థ ప్రతినిధులకు మదనపల్లి ఉప సర్పంచ్ ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ప్రజలు లాక్డౌన్కు సహకరించినప్పుడే కరోనా వైరస్ను కట్టడి చేయడానికి వీలవుతుందని ఆయన సూచించారు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో పలు రేషన్ షాపుల వద్ద జనం బారులు తీరారు. ఈ మేరకు భారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో అనే వ్యక్తి క్యూ లైన్లో వేచి ఉన్న మహిళలకు, వృద్ధులకు నిమ్మరసం, అల్పాహారం పంపిణీ చేశారు. అదేవిధంగా సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సుమారు రోడ్లపైన ఉన్న 500 మంది యాచకులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. అమ్మకి ఇచ్చేయాలి అందరు అడ్డం జరు పెద్ద మనిషి జరిగింది ఇక్కడ సార్. అందరికి నమస్కారం. నా పేరు గజ్వల్ భరత్. నేను ఇక్కడ కంటోన్మెంట్ వార్డ్ 5లో ఉంటాను. ఇప్పుడు అందరు కరోనాతో ఎదుర్కొంటున్న సమస్య మనకు తెలిసిందే. ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఇక్కడ పని చేసుకుంటున్నటువంటి కూలీలు కూడా ఇక్కడ బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. సో మాకు ఒక ఆలోచన వచ్చింది. మా యువజన సంఘం తరఫు నుంచి మేము అందరికీ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఫుడ్డే కాకుండా ఇంకా నిమ్మరసం కూడా చేసి అక్కడ రేషన్ షాప్లో కానీ ఇక్కడ ఎంతోమంది పొద్దున్న నుంచి ఇప్పటిదాకా లైన్లో నిల్చొని ఉంటున్నారు. వాళ్ళని పట్టించుకుంటూ లేరు, అడిగేటోళ్ళు లేరు. వాళ్ళు ఏదో వస్తున్నారు ఉంటున్నారని అనుకుంటున్నారు, కానీ వాళ్ళని కూడా పట్టించుకోవాలా. వాళ్ళు ఇప్పుడు పోయి వాళ్ళకి చూస్తుంటే ఆకలి మీద ఉన్నారు అందరూ. వాళ్ళందరూ కూడా లెమన్ జ్యూస్ ఇంకా ఫుడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళని కూడా నేనే కాకుండా ఇంకా మిగతా వేరే ఎవరున్నా కూడా వచ్చి ఇట్లాంటి వాళ్ళని మనము సహకరించాలి. వీళ్ళకి సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్పల్లిలో మహేంద్ర హిల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం మండల రెవెన్యూ ఆఫీసర్ సునీల్ ఆధ్వర్యంలో నిరుపేదలకు మరియు వలస కూలీలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ సునీల్ నిధని మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా నిరుపేదలు, వలస కూలీలు పనులు లేక నిస్సహాయ స్థితిలో ఉన్నారని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్కూల్స్ మరియు స్వచ్ఛంద సంస్థలు వారిని ఆదుకోవాలని ఆయన అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారు మొత్తం 250 ప్యాకెట్స్, ఈచ్ ప్యాకెట్ 10 కేజీలు ఉంటుంది. 5 కేజెస్ ఆఫ్ రైస్, ఒక కందిపప్పు కేజీ ఉంటుంది, తర్వాత ఆయిల్ ప్యాకెట్ ఒకటి, తర్వాత చింతపండు, తర్వాత ఆనియన్స్ అండ్ ఉప్పు కూడా ఉంది దాంట్లో. సో ఇవన్నీ కూడాను పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో, రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు, చాలా పూర్ పరిస్థితి ఉన్న వాళ్ళకి 250 మందికి ఈరోజు ఏసీఎస్ నగర్లో ఒక 40 ప్యాకెట్లు, మొండిబండ ఏరియాలో ఒక 40 ప్యాకెట్స్, తర్వాత ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇప్పటి వరకు కూడా ఒక 60 నుంచి 70 ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడాను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాళ్ళు చొరవతో ముందుకొచ్చి మమ్మల్ని డిస్ట్రిబ్యూట్ చేయమని అడగడం జరిగింది. దీన్ని ఒప్పుకొని ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటి అని అంటే, మైగ్రెంట్ లేబరర్స్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరికీ మీ ఇంటి పక్కన ఉంటే కనుక మీకు సహాయం చేయండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత ప్రదేశాలకు వెళ్ళే వరకు ఎటువంటి రెంట్స్ ఏవైనా కలెక్ట్ చేయకండి దయచేసి. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించమని మేము మీడియా మిత్రులందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మల్కా కుమరయ్య చైర్మన్ అండర్ హిస్ గైడెన్స్ ఈరోజు 250 ప్యాకెట్స్ మైగ్రెంట్ లేబర్స్, తర్వాత ఎవరు పూర్ పీపుల్ వాళ్ళకి అందజేశాం. దీంట్లో గ్రాసరీస్లో 1 కేజీ రైస్, 1 లీటర్ ఆఫ్ ఆయిల్, టామరిన్, తర్వాత చింతపండు, ఉప్పు, తర్వాత కందిపప్పు, ఇదన్నీ ఇచ్చాము. ఇది మా మేనేజ్మెంట్ కాకుండా మా ఎంప్లాయీస్లో ఒక రోజు శాలరీ అందరు కాంట్రిబ్యూట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ మేము 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాము. ఫస్ట్ నాచారాంలో స్టార్ట్ చేశాము. 3rd ఆదిబట్ల నాదర్గుల్ డిపిఎస్ స్కూల్ తరఫు నుంచి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో స్టార్ట్ చేశాము. ఈరోజు మహేంద్ర హిల్స్, ఇలాంటి ఎక్కడెక్కడ మా స్కూల్ బ్రాంచెస్లో ఉన్నాయో 20th వరకు ఈ ప్రోగ్రామ్ మేము జరిపిస్తాం. థ్యాంక్ యూ. అందరికీ మేము సందేశం ఏం చెప్తున్నామంటే, అందరూ ఈ సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, ఇంట్లోనే ఉండండి. ఏదైనా వస్తువు కావాలంటే దానికే రండి, పుట్టిగా బయట తిరగకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డు పరిధిలోని సెయింట్ మార్క్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన సుమారు 250 మందికి స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్ శైలేందర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
First of all, I'll thank God that He helped us and given a chance to serve the poor in this time of moment. Now we, correspondent and principal of St. Mark's High School and Sarojini Naidu High School, both the schools I am running and it is under my management. So frankly చెప్పాలి అంటే గుడి కన్నా బడే చాలా గొప్పది. గుడి అంటే ఒక మతం వరకే పరిమితమై ఉంటుంది. స్కూల్ అనేది అన్ని మతాల పబ్లిక్ ఇక్కడికి వస్తారు. సో కేసీఆర్ చెప్పినట్టు మనకి చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఒకటి ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్ అని కాకుండా ప్రతి మేనేజ్మెంట్ ప్రాఫిట్ని షేర్ చేసుకున్నారు. ఈ ఒక్కసారి నష్టాలను కూడా షేర్ చేసుకోండి. అదొకటి మంచిగా అనిపించింది మనకి. సో మాకున్న ఈ స్టూడెంట్స్ ఈ చుట్టుపక్కల బస్తీలో చాలామంది పేరెంట్స్ ఉన్నారు. దాదాపు 1600 మంది పిల్లలు ఉన్నారు 2 స్కూల్స్ కలిపితే. దీంట్లో ఇంచుమించు 1400 మంది బస్తీ పేరెంట్సే ఉన్నారు. సో మా పిల్లలు ఎవ్వరు ఆకలితో ఉండకూడదు అనే ఒక దీంతో మంచి క్వాలిటీ బియ్యము, దాంతోపాటు పచ్చడి మరియు ఉల్లిపాయలు ఇచ్చాము. సో ఈ ఉల్లిపాయలు పచ్చడి కనీసం పచ్చడి వేసుకున్నా గడపండి మనకి అనే ఒక ఆలోచనతో మొదలుపెట్టాను. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపటికైనా ఈ కరోనా వైరస్ గురించి మంచి మనకి వ్యాక్సినేషన్ కానీ మందు కానీ దొరకచ్చు మనకి. కానీ ఆకలి తగ్గించే మందు మాత్రం ప్రపంచంలో ఎవడు కనిపెట్టలేడు. సో మాకున్న ఫెసిలిటీస్తోనే మేము సాయం చేస్తాం ఇంతవరకు. సో ఈ టైంలో పబ్లిక్కి కానీ మా పేరెంట్స్కి కానీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఆవేశాన్ని తగ్గించండి, ఆలోచనని పెంచండి అండ్ మనకున్న ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా పాటిస్తూ ముందుకెళ్ళాలి. అండ్ మాకు ఇంత సపోర్ట్ చేసిన మా స్టాఫ్కి, మా ఆయమ్మలకి, వాచ్మ్యాన్కి ఇలాంటి టైంలో మమ్మల్ని అర్థం చేసుకుని వచ్చి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో ఇదే విధంగా ప్రతి మనిషికి ఆ ఉన్న దాంట్లో సాయం చేసి మనందరం ఒకరినొకరు సాయం చేసుకుంటే మనం ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ అండి. ఆర్య వైశ్య శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఉప్పల్ నాచారం మహంకాళి టెంపుల్ వద్ద పేదలకు, కార్మికులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ సాయి జన్ శాంతి శేఖర్, డివిజన్ అధ్యక్షులు మేడల మల్లికార్జున్ గౌడ్, సిఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాచారంలో దాదాపు 1500 నుంచి 2000 మందికి ఆర్యవైశ్య సమాజం వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు రైస్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఒక బ్యాగు 5 కిలోల చొప్పున దాదాపు 70 క్వింటాల రైస్ని ఈరోజు పేద ప్రజలకు అందుబాటులో ఉంటాక పేద ప్రజలకు అందజేస్తున్న సందర్భంలో స్థానిక నాయకులు, మా డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ గౌడ్ గారు, అదేవిధంగా యాదగిరి గారు కూడా పాల్గొని మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. పేద ప్రజలకు ఎక్కడ కూడా చిన్న బియ్యము రైస్ ఆకలి తీసుకుని తలపడిస్తున్న ఉద్దేశంతో ఈరోజు అన్ని పేద ప్రజలకు ఉపయోగపడే రకంగా రైసు, అదేవిధంగా వివిధ కూరగాయల పంపిణీ, రకరకాల పంపిణీ అందరికీ కూడా అందుబాటులోకి వచ్చే పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. మేము కూడా చాలా సంతోషంగా పేద ప్రజలకు ఉపయోగపడే రకంగా కేసీఆర్ గారు ఏదైతే చెప్తా ఉన్నారో పదే పదే మరి ఆకలికి ఎవరు కూడా అలవడించొద్దు, వలసవాదులు కానీ ఇంకెవరు కానీ అలవడించొద్దు అనే ఉద్దేశంతో చెప్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా ఆకలితో ఉన్నారు అని చెప్పి తెలియకుండా అటువంటి పరిస్థితి కలగకుండా మరి ఒక్కొక్కరు కూడా ఫౌండేషన్స్ అనుకోండి, ప్రజలలో అనుకోండి, కుల సంఘాలు అనుకోండి, అందరూ కూడా మరి ముందు టీఆర్ఎస్ నాయకులు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా మరి మా కార్పొరేటర్లు అనుకోండి, విజయనగరం అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కూడా ముందుకొచ్చి బ్రహ్మాండంగా ఈరోజు కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరికీ కూడా అందించలేక ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రకంగా మరి ఈరోజు చేస్తున్నాం. మరి ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఉండాలంటే ఇంటికి ఒక్కరు తప్ప బయటకు వెళ్ళదు, గుంపులుగా ఫ్యామిలీ బయటకు వెళ్ళొద్దన్న ఉద్దేశంతో ఇలా చెప్పడం. ఆ రకంగానే మరి ఒక్కొక్కరినే పిలిచి మరి రైస్ పంపిణీ కానీ, మరి కూరగాయల పంపిణీ కానీ, కొన్ని ఇంటింటికి పంపిణీ కార్యక్రమం చేపడతాం. ఇంటింటికి పోవడం వల్ల ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మ్యాక్సిమం కాని పరిస్థితి కొద్దిగా ఉన్న మరి కొద్దిగా ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఉంటే వాటిని మరి ఇట్లా పిలిచి మరి ఒక్కొక్కరికి మరి ఇండివిజువల్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటాం, గతం దూరం గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ మరి ఏదైతే మనం మరి అనుకుంటున్నామో అవన్నీ కూడా మరి పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ఉండాలని ప్రజలు ఒక్కరి ప్రజలు కూడా మంచిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశించి ఈ కార్యక్రమం చేస్తున్నాం. గత 15 రోజులు ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ప్రతి కార్యకర్త నాయకులంతా కూడా ముందుకు వచ్చి
బ్రహ్మాండంగా మరి వాళ్ళకి అందిస్తున్నారు. వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి స్వచ్ఛందంగా డిపార్ట్మెంట్స్ కూడా పోలీసు, రెవెన్యూ, మరి జిహెచ్ఎంసీ, మరి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఇక్కడ అలసట అనేది లేకుండా రాత్రిపో 24 గంటలు కష్టపడుతూ మరి ప్రజల కోసం ప్రజలకు కనిపించినటువంటి ప్రజలకు మరి అందుబాటులో ఉంటూ 24 గంటలు అందుబాటులో ఉంటూ మరి ఏ చిన్న సమస్య జరిగినా కూడా అక్కడ ఇమీడియట్గా మరి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి వెంటనే సాల్వ్ చేసిన రకంగా ఈరోజు రేషన్ కూడా మరి 12 కిలోల బియ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి 15,000 రూపాయలు అకౌంట్లో పడే స్థితి కల్పిస్తున్నాం. వలసవాదులకు అందరూ కూడా వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ పనిచేసుకోవడానికి వచ్చిన కాబట్టి ఇక్కడ మనకే పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కూడా మనలాగానే మనతో పాటే ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా స్వచ్ఛందంగా మరి 12 కిలోల బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అది కూడా ప్రతిపాదన పెట్టారు. 500 రూపాయలు క్యాష్ కూడా వెంటనే ఇవ్వడానికి అది కూడా త్వరలో, ఎందుకంటే ఈ రేషన్ ఒకటేసారి 2 ఇవ్వాలి కాబట్టి రేషన్ వైట్ రేషన్ తర్వాత రేషన్ తీసుకోకపోతే ఇమీడియట్గా వాళ్ళకు కూడా కంటిన్యూ చేసే రకంగా మరి ఇవన్నీ కార్యక్రమం చేపడతారు. అందులో ప్రమాణాలు తీసుకుపోతున్నాం. మరి ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా మా డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తున్నాం. వారి ప్రత్యేక ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న ఓ వ్యక్తిని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిపి సత్యనారాయణ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు టేకులపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బోయిన రాజు అనే వ్యక్తి నుండి 50,000 రూపాయల విలువగల 25 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఎస్ఐ రవీందర్ అన్నారు. మండల పరిధిలో లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించిన ఎస్ఐ ప్రభుత్వ నిబంధన మేరకు వాహనాలను రోడ్లపైకి అనుమతించకుండా పహారా కాస్తున్నారు. కారణం లేకుండా బయటకు వచ్చిన 20 వాహనాలను మరియు నిబంధనలు ఉల్లంఘించిన 9 షాపులను సీజ్ చేశారు. మల్లాపూర్ మండల ప్రజలకందరికీ కూడా శుభ సాయంత్రం. ఈ కరోనా వ్యాప్తి సందర్భంగా పోలీసు వారు కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ను తప్పకుండా పాటించాలని, అనవసరపు అవసరాల కోసం బయటికి రావద్దని, ఎమర్జెన్సీ ఉంటేనే అత్యవసర సేవలు కిరాణం కానీ, పాలు కానీ, మిల్క్ ప్లస్ ఆయిల్ ఇట్లాంటి కూరగాయలు, పెట్రోలు ఇట్లాంటి అత్యవసర సరుకుల కోసం, అత్యవసర సేవల కోసమే మాత్రమే బయటికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా షాపులని అత్యవసర సంబంధించిన షాపులే అప్ టు 10 వరకు 11 వరకు క్లోజ్ చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ లాక్డౌన్ సందర్భంగా ఏదో పోలీసు వారి ఒత్తిడికో లేకపోతే అధికారుల ఒత్తిడికో ఏదో కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం చేసుకొని లాక్డౌన్ పాటించాలని చెప్పేసి కోరుతున్నాం ప్రజలందరినీ కూడా. అదేవిధంగా ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ తప్పకుండా ప్రతి హాఫ్ అన్ అవర్ ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్కులు ధరించడం, గ్లౌజులు ధరించడం, ఇట్లాంటి సెల్ఫ్ ప్రికాషనరీ మెజర్స్ అందరూ కూడా తప్పకుండా పాటించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా గ్రామానికి ఎవరైనా బయట వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా అంటే బయట నుంచి ఢిల్లీ నుంచో ఇతర దేశాల నుంచో ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళని గుర్తించాలి. గ్రామ పెద్దలు కానీ, సర్పంచులు కానీ, అధికారులు గుర్తించి మాకు పోలీసు వారికి కానీ, ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళకి కానీ ఇట్లా అధికారులకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళకి ఎట్లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఫర్దర్గా మేము చెక్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా తగు చర్యలు కూడా మేము తీసుకుంటాం. అదేవిధంగా ప్రజలు ఈ కొందరు అంటే ఈ మన జగిత్యాల జిల్లాలో పర్టికులర్లీ ఇటీవల కాలంలో కరోనా ఎఫెక్ట్ ప్రకటించిన తర్వాత ఒక లాస్ట్ 5 days నుంచి ఈ ఫేస్బుక్లో కరోనా కారణం ముస్లింలే అని చెప్పేసి కొన్ని ముస్లింలని, హిందువులు అని చెప్పేసి హిందూ గ్రూపులు, ముస్లిం గ్రూపులు ఇట్లా 2 వర్గాలుగా ఒకరికొకరు కూడా ప్రకటనలు చేసుకుంటూ ఫేస్బుక్లో ప్రకటనలు, పోస్టర్స్ అన్ని చేసుకుంటూ వివిధ మతాలను కొద్దిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అటువంటి వల్ల ఇప్పటికే మన జగిత్యాల జిల్లాలో చాలా కేసులు కూడా రిజిస్టర్ జరిగింది. 4 వీలర్స్, ట్రాక్టర్స్, ఆటోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే బయట అన్నెసెసరీగా తిరుగుతున్నాయి ఇట్లాంటివి గుర్తించి ఆ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్రమంగా ఇప్పుడు ఈ లాక్డౌన్ అప్పటి నుంచి మా మద్యం షాపులన్నీ మూసివేయడం జరిగింది. కానీ కొందరు ఈ లిక్కర్ వ్యాపారస్తులు కొందరు అక్రమంగా లిక్కర్ అమ్ముతూ ఉంటుంది. ఇటీవల కాలంలో మేము ఒక 35,000 విలువ కలిగిన లిక్కర్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా లాక్డౌన్ యొక్క సూచనలు, ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు పాటించకుండా, ప్రభుత్వం యొక్క టైమింగ్స్ పాటించకుండా తెరిచిన షాపులు ఒక 9 షాపుల పైన మేము కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా హోమ్ క్వారంటైన్ రూల్ పాటించకుండా ఉన్న వ్యక్తులు కొందరు ఉన్నారు. బయట నుంచి దుబాయ్ వివిధ కంట్రీ నుంచి వచ్చిన
వ్యక్తులు ఒక ముగ్గురు బయట తిరుగుతుంటే వాళ్ళపైన కూడా కేసులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఫేస్బుక్లలో కొద్దిగా మత విద్వేషాలు మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రకటన చేసిన ఒక 2-3 వ్యక్తులపైన కూడా ఒక 2 కేసులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో గోదావరికని పట్టణంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పారిశ్రామిక ప్రాంతంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. కాగా కరోనా పాజిటివ్ బాధితుల కుటుంబీకులను స్నేహితులను హైదరాబాద్ గాంధీ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. జిల్లాలో 2 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు పోలీసు యంత్రాంగం లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. టైంలో మనకు అంత టెన్షన్గా ఉంటాము, ఏదో చేయాలనే తాపత్రయంతో మనం మిస్టేక్ చేసుకొని తర్వాతనే పోవాలి. మీరు ఫీల్డ్ మీద పోవాలంటే ఫస్ట్ ప్రొడక్షన్ తీసుకొని మీరు ప్రొడక్షన్ తీసుకోవాలంటే లోపల పంపించడు. అర్థమైందా? మీరు చేసుకోకుండా మీరేమో పెద్ద హీరోలు కాదు. పోయి వచ్చిన తర్వాత నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. వస్తే మీరు 100 ఇళ్ళకు మనం స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాం. అట్లా సరే, ఇప్పుడు వాళ్ళందరికీ స్టాంపింగ్ చేస్తున్నాం కదా, ఒక పీసీని ఒక మైక్ తెప్పించుకోండి. కాదన్నా, ఇప్పుడు వీళ్ళొక కావాలి కదా, వాళ్ళు చెప్తే ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్ గా ఉంటుంది. బయటికి నేనే గేట్ దాటి బయటికి రావాలి వాళ్ళు. నిర్మల్ జిల్లా మామిడి మండలంలోని ఫోన్ కాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ మానవాళి కరోనా వైరస్ ప్రభావంతో పెను విషాదం ఎదుర్కొంటుందని, ఈ తరుణంలో రైతుల మనోధైర్యం కోల్పోకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు గాను రైతులు ఇబ్బందులకు కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. పరిశుభ్రతకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. భయపడాల్సిన అవసరం లేదు. మనం పరిశుభ్రంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. వ్యాధి దాంతగా అక్కడే ఉండిపోతుంది, అది అంతరించిపోతుంది. 14 నుంచి 21 రోజుల వ్యవధిలో వైరస్ ఏడ ఉంటే అలా ఉన్న వైరస్ ఉన్నట్టు నశించిపోతుంది. కానీ మనం ఆస్కారం ఇస్తే అది 21వ రోజు లోపల మనం ఆస్కారం ఇచ్చి దగ్గర పోతే మనలో చేస్తే మన నుంచి మళ్ళీ 100 మంది చేసే ప్రమాదం ఉంటుంది. అది జరగకుండా జాగ్రత్త వహించడం. మరి వ్యవసాయ యంత్ర సామాగ్రి పనిముట్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఈసారి బడ్జెట్ లో మరి పెట్టలేదు. ఇప్పుడు ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజులలో ఎప్పుడు వ్యవసాయ పనిముట్లు బడ్జెట్ లో పెట్టినా సామాన్యీకరణ వ్యవసాయ యాంత్రికీకరణ అది ఎప్పుడు మళ్ళా ప్రభుత్వం చేపట్టినా బాగా ఆయకట్టు వచ్చి నీళ్లు నుండి కరెంట్ నుండి రైతులు బాగా కృషి చేస్తున్నటువంటి ఏరియా ఏదో నిర్మల్ లాంటి ప్రాంతానికి తప్పకుండా నేను ప్రాధాన్యత ఇచ్చి మీకు కొంత అధిక కేటాయింపు ఉండేటట్టు నా సహాయం చేస్తాను. ఇతర పంటలు ఉన్నాయి, మనం కంది కొనుగోలు చేసినాం. సోయా పప్పు శనగ కూడా ఈ ప్రాంతంలో కొంత పడుతుంది. ఈ పప్పు శనగకు సంబంధించి కూడా కొనుగోలు చేస్తున్నాం. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే మనకు కనీస మద్దతు ధర కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిమితి ఏదైతే ఉందో వాళ్ళు తక్కువ ఇచ్చినారు. 47,000 పైసలు మాత్రమే మెట్రిక్ టన్నులకు ఇచ్చినారు. కానీ మనకు దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నుల పప్పు శనగ ఉత్పత్తి వస్తుంది రాష్ట్రంలో. వరంగల్ రూరల్ చెన్నారావుపేట మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట ఎస్ఐ రవి, మండల యూత్ నాయకులు వికాస్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులకు నిరుపేదలకు సోపతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు మరియు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ సిఐ కోటేశ్వర్, ఎస్ఐలు విజయేందర్, మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ఆసరాగా సరుకులను పంపిణీ చేసేందుకు గాను సొసైటీ వారికి అభినందనలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లా మామిడ మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి ఐక్యరెడ్డి. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో టాస్క్ ఫోర్స్ దాడులు. 25 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం. నిరుపేదలకు ఆసరాగా ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థలు. శంషాబాద్ లో నిరుపేదలకు సరుకులు పంపిణీ చేసిన కింగ్స్ గ్రూప్ సంస్థ. పెద్దపల్లి జిల్లాలో గోదావరి కనిలో రెడ్ అలర్ట్. పారిశ్రామిక ప్రాంతంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.